చార్లెస్ బ్లెండన్ అనే వ్యక్తి ఎన్నో చరిత్రలు సృష్టించాడండి. ఎన్నో చరిత్రలు. ఇప్పటికీ మీరు చరిత్ర చూసుకోండి, నా మాట మీద నమ్మకం లేకపోతే గూగుల్ చేయండి మీరు. ఇతని యొక్క చరిత్రలు అన్నీ కావు, ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని సాహసాలు చేశాడు ఇతను. ఇంకెంత గొప్ప సాహసం చేశాడంటే మీకు అర్థం అవడానికి ఇంకో గొప్ప ఉదాహరణ చెప్తాను. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద జలపాతం ఒకటి ఉంది, చదువుకున్న పిల్లలకు బాగా తెలుసు నేను చెప్పే మాట. నయాగారా జలపాతం అంటారు దీన్ని, నయాగారా ఫాల్స్. అది ఎలా ఉండిద్దంటే, మీరు నయాగారా దగ్గరికి వెళ్ళి నుంచుంటే నేను భూమి మీద ఉన్నానా మేఘాల మీద ఉన్నానా నీకే సందేహం వచ్చింది. నేను ఈ భూమి మీదే ఉన్నానా, కొంపదీసి పరలోకానికి కానీ ఏమన్నా వచ్చానా ఆనే అంత విస్మయానికి గురి చేస్తూ ఉంటుంది మనకు అక్కడ. అది ఎలా ఉండిద్దో మీకు ఒకసారి ఒక వీడియో కూడా చూపిస్తాను, ఆ వీడియో కూడా మీరు చూడండి. ఎంత పెద్దదో చూడండి ఇది. అదిగోండి, పెద్ద కొండలపై నుంచి పడుతూ ఉంటాయండి. అదిగోండి కిందకి పడిపోతాయి నీళ్ళు, కిందకి జారాడంటే ఇక కనిపించడు, కన్ను చూపు మేరలో కనిపించడు. ఎవడైనా ఒక వ్యక్తి జారాడంటే ఇక పోయినట్టు, ఇక అంతే, పాతాళానికి పోయినతో ఆడితో సమానం. ఇక ప్రపంచంలోనే అత్యంత సుందరీకరమైనటువంటి జలపాతాల్లో ఈ నయాగారా జలపాతం ఒకటి. అదిగో చూస్తున్నారు కదా, ఎక్కడో మేఘాల మీద నుంచి నీళ్లు పడుతున్నట్టుగానే ఉంటుంది అక్కడ. ఆ సాహస యాత్రలు చేయాలంటే గుండె ధైర్యం ఉండాలి అక్కడికి వెళ్ళిన తర్వాత. అది కూడా చూడండి, అసలు మేఘాల మీద ఉన్నట్టుందా భూమి మీద ఉన్నట్టుందా చూడండి మీరు. అక్కడ ఎంతో సుందరమైంది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది ఏమండి పర్యాటకులు పర్యటిస్తున్న ప్రాంతం చూడండి. అలాంటి జలపాతం అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది అంటేనండి, నీతో నేనేం మాట్లాడుతున్నానో నీకు వినపడదు, నువ్వేం మాట్లాడుతున్నావో కూడా నీకు వినపడదు, అంత సౌండ్ వస్తుంది అక్కడ, అంత సౌండ్. ఎందుకంటే ఆ నీళ్లు పైనుంచి కింద పడుతుంటాయి కదా, ఆ పైనుంచి ఆ నీళ్ళన్నీ కింద పడి ఆ కొండల మీద పరవళ్ళు తొక్కుతూ ఉన్నప్పుడు ఈ పక్కనోడితో ఏం మాట్లాడాడో కూడా వినపడదు, ఆ సౌండ్ తప్ప ఇంకేం వినపడదు మనకి. అంత గొప్ప జలపాతం ప్రపంచంలో నయాగారా జలపాతం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఈ చార్లెస్ బ్లెండన్ అనే ఈ వ్యక్తికి ఒక ఆలోచన పుట్టింది అతని మెదడులో, అతని మనసులో ఒక ఆలోచన పుట్టింది. ఆలోచన ఏంటంటే, ఆ బిల్డింగ్ మీ నుంచి ఈ బిల్డింగ్కి తాడేసుకొని వెళ్ళటం ఏంటి, నేను ఇది కాదులే కానీ ప్రపంచం నివ్వెరపోయే ఒక పని చేద్దాం అనుకున్నాడు, ప్రపంచం ఆశ్చర్యపోయే ఒక పని చేద్దాం అనుకున్నాడు. అదేంటంటే, ఇప్పుడు మీరు చూసిన ఈ నయాగారా జలపాతంలో ఆ కొండ మీద నుంచి ఈ కొండ మీదకి తాడుగట్టి ఆ మధ్యలో ఎవరు సపోర్ట్ లేకుండా వెళ్దాం అనుకున్నాడు ఇతను. ఇక మీరు ఆలోచించుకోండి, ఇతను గుండె ధైర్యం ఎంత గొప్పదో ఆలోచించుకోండి మీరు. ఆ కింద కారిపోతున్న నీళ్ళని చూస్తేనే గుండెలో నిశ్శబ్దం ఆవహించితే, అలాంటిది ఆ జలపాతం ముందు ఒక పెద్ద తాడు కట్టుకొని ఆకాశానికి భూలోకానికి మధ్య ఎవరి సపోర్ట్ లేకుండా నడుద్దాం అనుకున్నాడు ఆయన. ఇప్పటికీ మీకు చెప్తున్నాడు, ప్రశ్నల్లో నయాగారా జలపాతాన్ని అట్నుంచి ఇటు దాటిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఇప్పుడు ఈ పేరే పెట్టండి మీరు, చార్లెస్ బ్లెండన్. ఈ వ్యక్తే అందరినీ పిలిచాడండి. కొన్ని వేల మంది జనాలు వచ్చేసారు ఇప్పుడు అక్కడికి. ఈ చార్లెస్ బ్లెండన్ అనే వ్యక్తి ఏం చేశాడంటే, అందరూ చూస్తుండగానే ఆ జలపాతంలో అట్నుంచి ఇటు పెద్ద తాడు కట్టేశాడు. అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. సుమారు 1000 మంది దాకా జనాలు వచ్చారు ఆ రోజు అక్కడ. ఎంత జనాలు వచ్చారో తెలుసా మీకు అక్కడ? ఆ రోజు ఏం జరిగిందో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, వాళ్ళ అరుపుల కట, వాళ్ళ కేకల కట, అసలు నయాగారా జలపాతం సౌండ్ దేనికి పనికి రాలేదట. అప్పుడప్పుడు సినిమా హాల్లో హీరో వస్తున్నప్పుడు ఫ్యాన్స్ అందరు కలిసి విజిల్స్ వేస్తుంటారు. అలా విజిల్స్ వేసినప్పుడు అప్పుడప్పుడు ఆ సినిమా మ్యూజిక్ అర్థం కాదు మనకి, వీళ్ళ విజిల్స్ ఎక్కువైపోతుంటాయి, వీళ్ళ అరుపులు ఎక్కువైపోతుంటాయి. వీళ్ళ అరుపుల తప్పకి ఆ మూవీలో జరుగుతున్న సౌండ్ కూడా మనకి వినపడదు, అతను ఏ డైలాగ్ వేస్తున్నాడో కూడా వినపడదు. ప్రపంచ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఆ నయాగారా జలపాతం పైనుంచి కింద గారుతుంటే ఆ సౌండ్ కంటే వీళ్ళ అరుపుల సౌండ్ ఎక్కువైపోతుంది. వీళ్ళ కేకలు, వీళ్ళ విజిల్స్ దెబ్బకి నయాగారా జలపాతం కూడా మోగబోయిందన్నమాట. అంతమంది జనాలు వచ్చి కిక్కిరిసిపోయారండి. మీడియా వాళ్ళు వచ్చారు, లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు, అక్కడ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. అతను ఒక పెద్ద తాడు కట్టేశాడు, అట్నుంచి ఇటు నడుచుకుంటూ పోయాడు. ఆ ఒరిజినల్ వీడియో మీకు చూపిస్తాను, అది కూడా ఒకసారి మీరు చూడండి. అదిగోండి, అతనే చార్లెస్ బ్లెండన్ అంటే. అదిగోండి చూసారా, అటో పెద్ద కొండ ఇటో పెద్ద కొండ. అదిగోండి పల్టీలు కొడుతున్నాడు చూడండి, 2 కాళ్ళు పైకెత్తాడు. తేడా వచ్చినట్టు చచ్చిపోవటం, ఇంక అక్కడ దిక్కు లేదు. అదిగోండి ఒక టేబుల్ వేసుకొని, ఆ టేబుల్ మీద కుర్చీ వేసుకొని దాని మీద కోడిగుడ్డు అట్టేసుకొని తిన్నాడు ఆయన. ఆమ్లెట్ అంటారు కదా, ఆమ్లెట్
కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకొని తిన్నాడు అనమాట దాని మధ్యలో ఆయన. అలాంటిది 2 కొండల నడుమ ఒక కర్ర సపోర్ట్ తీసుకొని నడుచుకుంటాం కాదు, పనుకున్నాడు కూడా. చూడండి ఎటపరిగెడతాడు, చూడండి ఎటపరిగెడతాడు మళ్ళా చూడండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ ఉదాహరణ మీకు నమ్మకానికి విశ్వాసానికి ప్రపంచంలో ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇచ్చాడండి అతను. అక్కడ లైవ్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇతను ఈ ఎగ్జాంపుల్ ఇచ్చిన తర్వాత నమ్మకానికి విశ్వాసానికి ఇంత తేడా ఉండిద్దని మన బోటోళ్ళకి అర్థమవుద్ది. ఇతను అన్నాడు, వాళ్ళందరినీ చూశాడు. ఇతను ఆల్రెడీ చాలా ఫీట్స్ చేశాడు అంతకుముందు, చాలా బిల్డింగ్ మీద నుంచి దూకాడు, అది అందరికీ తెలుసు, బాగా చేస్తాడని తెలుసు ఇతను. 20,000 మంది జనాలు వచ్చిన తర్వాత ఈయన ఒక మాట అడిగాడు వాళ్ళందరినీ, జనులారా హౌ ఆర్ యూ అన్నాడు. వాళ్ళందరూ చప్పట్లు కొట్టే ఐఎమ్ వెరీ ఫైన్, వీఆర్ ఫైన్, మీరు ఎలా ఉన్నారు అని అడుగుతున్నారు అక్కడి నుంచి వాళ్ళు దూరంగా. మేము కూడా చాలా బాగున్నాం అన్నాడు. నేను ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి కింద పడకుండా అక్కడికి వెళ్ళగలుగుతానని మీకు నమ్మకం ఉందా అని అడిగాడు వాళ్ళని. అయ్యో భలేవారండి బాబు, మీ మీద మాకు చాలా నమ్మకం. ఎంత నమ్మకం అంటే మీ బెట్టింగ్లు కూడా కట్టుకున్నాం ఇక్కడ, మీరు ఖచ్చితంగా వెళ్తారని. అంటే ఎంత నమ్మకం అంటే ఇతని మీద ఎవ్వడికి కూసింత అనుమానం కూడా లేదండి. అంటే ఇటు నుంచి అటు వెళ్ళిపోతాడు, అందరిలో నమ్మకం ఉంది. విజిల్స్ చేస్తున్నారు, నువ్వు గెలుస్తావు అని పెద్ద పెద్దగా అరుస్తున్నారు అక్కడి నుంచి. నీదే గెలుపు, నువ్వు వెళ్ళగలుగుతావు, నీ మీద మాకు నమ్మకం ఉందని పెద్ద పెద్ద హర్షధ్వనులు చేస్తున్నారు అక్కడ. ఈయన వాళ్ళు అన్నట్టుగానే ఒకసారి అలాగా వెళ్ళిపోయాడు ఆ కొండ మీద నుంచి. ఆ కొండ మీదకి అందరూ చప్పట్లు కొట్టేశారు. ఆ చప్పట్లకి నయాగార జలపాతం కూడా మోగబోయింది. మళ్ళీ రెండోసారి కళ్ళగంతలు కట్టుకొని మళ్ళీ ఇట్టించేట వెళ్ళాడు. మళ్ళీ ప్రజలు కేకలేస్తారు, నువ్వే గెలుస్తావు, మీ మీద మాకు నమ్మకం ఉందని చెప్తున్నారు, నా మీద మీకు నమ్మకం ఉందా అని. అయ్యో భలేవారు, మీరు కళ్ళగంతలు కట్టుకున్నా సరే మీరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళగలుగుతారు, మీలా స్టామినా ఉంది, మీపై నాకు నమ్మకం ఉంది అని చెప్పారు. మళ్ళీ కళ్ళగంత కొట్టుకుని ఈసారి మళ్ళీ కోడిగుడ్డు తీసుకొని వచ్చాడు. కోడిగుడ్లు తీసుకొని వచ్చి, ఇదిగో ఒక స్టవ్ తీసుకొని వచ్చి, నేను ఈ మధ్యలోకి వెళ్ళి దీన్ని ఆమ్లెట్గా చేసుకొని తినగలుగుతాననే నమ్మకం మీకుందా అన్నాడు. ఖచ్చితంగా ఉంది, మీరు అన్నారంటే చేసి తీరుతారు, మీరు ఖచ్చితంగా సాధిస్తారన్నాడు. వెళ్ళాడు, ఆమ్లెట్ వేసుకొని తిన్నాడు. 4వసారి ఒక మాట అన్నాడండి ఆయన. చాలా సంతోషంగా ఉంది మీ అందరినీ చూస్తుంటే, నాకు నా మీద ఇంత నమ్మకం ఉంచినందుకు వెరీ థ్యాంక్స్. నేను ఇంత సాధించగలుగుతానని మీకు ఇంత నమ్మకం ఉంది కదా, వెరీ వెరీ థ్యాంక్స్ మై డియర్ పీపుల్. చాలా చాలా సంతోషంగా ఉంది నాకు అంత నమ్మకం నా మీద ఉన్నందుకు. నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు, మీరు అందరూ నన్ను నమ్ముతున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, నాకు చాలా సంతోషంగా ఉన్నా. అయితే చిన్న ఫీట్ ఒకటి చేస్తా, చివరిలో చిన్న ఫీట్ ఒకటి చేస్తా, ప్లీజ్ మీరు అందరూ సహకరించాలండి. అయ్యో భలేవారు చేస్తాం, మీ మీద నాకు నమ్మకం ఉంది, మీరు అది కూడా సాధిస్తారంటున్నారు అందరూ. మీ మీద నాకు నమ్మకం ఉంది, మీరు అది కూడా సాధిస్తారు, మీరు చేయండి అని చెప్తున్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, మీకు 1000 మందిలో ఎవడో ఒకడు వచ్చి నా భుజాల మీద ఎక్కండి, నేను అక్కడి నుంచి అక్కడ తీసుకుపోతానన్నాడు. ఎక్కడికి ఎక్కాలి? మీకు 1000 మందిలో నుంచి ఎవడో ఒకటి రండి, చాలా నమ్మకం కదా నేనంటే, మీకు చాలా నమ్మకం కదా. ఎవడో ఒకడు వచ్చి శుభ్రంగా నా భుజాల మీద ఎక్కేస్తే గంటలు కట్టుకొని ఇట్టించాడు, అలా 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 పరిగెత్తుకుంటూ తీసుకెళ్ళిపోతా. ఒక్కళ్ళు రండి, ఎంతమంది వస్తారు రండి అన్నారండి. ఒక్కసారిగా ఎవరు సౌండ్లు లేవండి, సైలెంట్, ఎక్కడికాడ సైలెంట్. అప్పటిదాకా జలపాతం సౌండ్ వినపడట్లా వీళ్ళ కేకలకి. ఇప్పుడు సడన్గా ఒక్కడు కూడా అరవట్లా. ఒక 5 షిప్లు వెనక్కేస్తున్నారు అందరూ తప్పించుకొని పారిపోవటానికి. ఆయన అంటున్నాడు, మీరు చూశారు కదా నేను ఎలా వెళ్తున్నానో, ఎందుకు అంత నమ్మకం లేదు ఇప్పుడు నా మీద? మీరు రండి, నేను ఎత్తుకొని తీసుకెళ్తాం మిమ్మల్ని, ప్లీజ్ ఎవరైనా ఒక్కలైనా రండి. 5,000 మంది వస్తేనండి, ఈ చివర్లో ఈ వ్యక్తి మొదలుకొని ఆ చివర్లో ఆ వ్యక్తి వరకు ఒక్కడు కూడా ముందుకు రావట్లేదండి, అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నా మీద మీకు నమ్మకం ఉంది కానీ విశ్వాసం లేదు అన్నాడు. అంతే. అంటే నమ్మకానికి విశ్వాసానికి తేడా ఏంటంటే, నువ్వు గెలుస్తావు అని అనటం నమ్మకం, కానీ నీ గెలుపులో నీ భుజాలపైన మేము వస్తాం అనటం విశ్వాసం. అంటే విశ్వాసం ఎలాంటిదంటే, నువ్వు చేస్తావు అని అంటంతో ఆగిపోదు, నన్ను కూడా నువ్వు వాడుకో, నీ గెలుపులో నేను కూడా ఉంటా అని ఎవడైతే ముందడుగేస్తాడో అది విశ్వాసం. అంటే అక్కడ ఎవ్వరు ముందడుగేలా, ఎవ్వరు, మరి అందరూ కళ్ళారా చూశారు, కోడిగుడ్డట్టు తింటాం కూడా చూశారు, కళ్ళ గంతులు కట్టుకొని పరిగెడతాం కూడా చూశాడు, అయినా ఒక్కడు కూడా ముందుకు రాలా. అంటే వీళ్ళకి ఏముంది, ఏమి లేదు. ఏముంది వీళ్ళకి? నమ్మకం ఉంది కానీ ఏం లేదు. అది మేము రానంత వరకు, మేము మీ పైన లేనంత వరకు మాకు మేనే నమ్మకం, అంత నమ్మకం ఉంది. రావచ్చు కదా అంటే ఎవడు రాడు, ఎందుకంటే అప్పుడు భయం. ఏమో ఒకవేళ పొరపాటు నేను పడిపోతే భయం. దీన్ని
అవిశ్వాసం అంటారండి. మనలో కూడా చాలామందికి నమ్మకమే ఉంది తప్ప దేవుడి మీద విశ్వాసం లేదు.